ఎస్, నువ్వు విశ్వాసంలో ఉంటే ముందుకు వెళ్ళిపోతుంటే మీకు డౌట్స్ ఉండొచ్చు, భయాలు ఉండొచ్చు, కానీ విశ్వాస యాత్రలో మీరుంటే మీరు గురికి వెళ్ళిపోతారు. ఒక ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు హైదరాబాద్ టు ఢిల్లీ ఒక బండి ఉందనుకుందాం, ఎక్స్ప్రెస్. దాని పేరు ఫెయిత్ ఎక్స్ప్రెస్ అన్నాం. విశ్వాస బండి అనుకుందాం, హైదరాబాద్ టు ఢిల్లీ. నువ్వు టికెట్ కొనుక్కొని అది ఎక్కావు. అది ఎక్కి నేను ఢిల్లీ వెళ్ళనేమో అనుకుంటున్నావు. అప్పుడప్పుడు మెలకు వచ్చి చూస్తున్నావు. నువ్వు స్టేషన్ ఆగిన చోట బండి ఆగిపోయింది, చూడు ఆగిపోయింది, కదలలేదని మళ్ళీ పడుకుంటున్నావు. మళ్ళీ పడుకొని మళ్ళీ లేచేటప్పటికి ఇంకో స్టేషన్ వచ్చింది, అక్కడ ఆగిపోయింది. చూడు వెళ్ళట్లేదు, సర్లే పొద్దున్న దాకా పడుకొని దిగిపోదాం అనుకున్నావు, పొద్దున్న లేచేటప్పటికి ఢిల్లీ వచ్చేసింది. అలాగే నీ విశ్వాస యాత్రలో ఎన్ని భయాలున్నా, అవ్వదనుకున్నా, ఏదనుకున్నా సరే ఒక చిన్న ప్రార్థన వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు యేసు యాత్రలో ఉంటే నీ శత్రువులు కాదు, నువ్వు కాదు, ప్రపంచమంతా కలిసి నిన్ను ఆపలేరు. యు ఆర్ ఇన్ ద ఫెయిత్ జర్నీ. ఆయన అరచేతిలో నిన్ను చెక్కాడు. నేను చచ్చిపోతాను అనుకున్నా, నువ్వు చావు. నేను స్వస్థపడిన అనుకున్నా సరే నువ్వు స్వస్థపడతావు. నేను బ్లెస్ అవ్వను అనుకున్నా సరే నువ్వు బ్లెస్ అయి తీరుతావు. యు ఆర్ ఇన్ ద పామ్ ఆఫ్ హిస్ హ్యాండ్. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నెవర్ గివ్ అప్ ఆన్ గాడ్. ఎప్పుడు ఈ దేవుడిని విడిచిపెట్టగా, నెవర్ గివ్ అప్. ఎవరన్నా చనిపోయారా, మళ్ళీ వాళ్ళని కలుసుకుంటావు. ఎందుకంటే మన దేవుడు శాశ్వతంగా జీవించే దేవుడు. నువ్వు కూడా టెంపరీగా ఉన్నావేమో అనుకుంటున్నావేమో ఈ భూలోకంలో, నువ్వు కూడా శాశ్వత జీవివి. యు ఆర్ ఎన్ ఎటర్నల్ క్యారియర్ ఆఫ్ లైఫ్. పక్కన చెప్పండి, నువ్వు శాశ్వత జీవం ఉంది నీలో అని చెప్పండి. నువ్వు శాశ్వతము అని చెప్పండి. యు ఆర్ ఎన్ ఇటర్నల్ మ్యాన్. మనందరూ పరలోకంకి వెళ్ళిన తర్వాత ఒక నెల మటుకు మనం బిజీగా ఉంటాం. అంటే అక్కడ టైం ఉండదనుకోండి. ఎందుకంటే అందరినీ కలుస్తాం. అబ్రహాంని, మోషేని, వాళ్ళని, వాళ్ళని, నీ ఫేవరెట్ ప్రవక్తలందరినీ కలవచ్చు. యూ క్యాన్ గో అండ్ మీట్. ఓకే, మన పాత దైవజనులు కూడా కలవచ్చు. సాధు సుందర్ సింగ్ గారిని కలవచ్చు. యా, వీ క్యాన్ మీట్ సమ్ పీపుల్, సమ్ ప్రాఫిట్స్, గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్. స్మిత్ విగిస్వర్త్ని కలవచ్చు. యూ క్యాన్ మీట్ ఆల్ బైటీ మెన్ ఆఫ్ గాడ్. లైఫ్ ఈజ్ ఇటర్నల్. లైఫ్ ఈజ్ ఇటర్నల్. ఎవరైనా పోగొట్టుకుంటే ఇక నాకు దేవుడు వద్దు, ఇలా తీసుకెళ్ళిపోయాడు, దేవుడు నాకు మంచి చేయలేదు అనడానికి లేదు. మరణాన్ని కూడా ఆయన మింగేశాడు. ఈవెన్ డెత్ వాజ్ స్వాలోడ్ ఇన్ హిస్ కెరీర్. అందుకే విశ్వాస యాత్ర, నువ్వు భయంతో ఉన్నా, వేదనతో ఉన్నా, రోగాలతో, నప్పులతో ఉన్నా, నువ్వు కనుక ఈ విశ్వాస యేసు నేను పట్టుకుంటా నిర్ణయించుకుంటే వాటిలన్నింటినీ ఒకరోజు జయించి తీరుతావు. నువ్వు నీ గురు వద్దకు నువ్వు వెళ్ళిపోతావు. గాడ్ వాస్ టెల్లింగ్ మీ ద అదర్ డే, చాలామంది వాళ్ళు విశ్వాసంలో ఉన్నప్పుడు కొన్ని మంచి మంచి ప్రార్థనలు చేశారు. ఇప్పుడేమో నేను బతికితే బాగుండు అనే స్టేజ్కి వచ్చేసారు. నా అప్పులు తీరితే బాగుండు, ఈ పిల్లలు పెళ్లి చేసి చచ్చిపోతే బాగుండు, నేను తర్వాత ఇంక అయిపోయిన తర్వాత ఇల్లు కట్టించిన తర్వాత నన్ను తీసుకెళ్ళిపోను ఆయన, ఇక చాలు అని సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అయితే దేవుడు చెప్తున్నాడు, చాలామంది ఉన్నారు ఇలాగా, చెప్పు వాళ్ళందరికీ, వాళ్ళు చేసిన ప్రార్థన వాళ్ళని అధిగమించి తీరుతుంది. ఇట్ విల్ కమ్ టు పాస్. ఇలా సంఘంకి వచ్చి విన్నప్పుడు, విశ్వాసం పెరిగినప్పుడు నువ్వు కొన్ని ప్రార్థనలు చేశావు. మరి దావీదు విషయమే నేను చెప్పాను. దావీదుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. ఏం చేశాడు దేవుడు? ఏంటి, వచ్చుతరం వారందరికీ దావీదు ద్వారా వెళ్ళాలంట. నా గొప్పతనం, ఎవరు గొప్పతనం? తండ్రి అయిన దేవుని గొప్పతనం. అసలు ఆ గొప్పతనానికి దేవుడు ఎవరిని పంపించాడు? కుమారుడిని పంపించాడు. అయితే దావీదు కూడా నీ కుమారుడు కాదు, నేను కూడా వచ్చుతరానికి ఉండాలి. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఏమని చెప్పాను చివరన? యేసయ్యని ఎవరి కుమారుగా చేసేశాడు? దావీదు కుమారుడిగా చేసేసాడు. ఎన్ని భయాలు వచ్చినా, వేదనలు వచ్చినా వెనక్కి వెళ్ళిపోయిన అబ్రహామును కూడా ముందుకు తీసుకెళ్ళిపోయాడు. మీలో ఎవరెవరైతే ఈ ప్రార్థన చేశారో మిమ్మల్ని, మీ తరాల్ని దేవుడు గొప్పగా వాడుకుంటాడు. అన్ని రంగాల్లో, మీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, అన్ని రంగాల్లో ఆశీర్వదిస్తాడు. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. పరిశుద్ధాత్మ ఒక ముఖ్యమైన పని ఏంటో తెలుసు, జ్ఞాపకం చేయడం. ఆయన నీ గతాన్ని జ్ఞాపకం చేసి నేను ఆదరిస్తాడంట. ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఇంకొకసారి మీరు జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. దాని విషయమై నేను చాలాసార్లు అనేక విషయాలు బోధించాను. మళ్ళీ దాని విషయం ఇంకోటి జ్ఞాపకం చేస్తున్నాను. నీవు ఒకవేళ ఆశీర్వదించబడితే నీ ఆశీర్వాదమే నీ మరణానికి కారణం అవ్వచ్చు. ఒకవేళ దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తే ఆ జవాబే నీ మరణానికి కారణం అవ్వచ్చు. ఎలాగంటారా? ఏబేలు వెళ్ళి ఉత్తమమైన కానుకిచ్చాడు దేవుడికి విశ్వాసముతో. ప్రార్థించి మొదటి గొర్రెను, మచ్చలేని గొర్రెను, చక్కటి దాన్ని తీసుకెళ్ళి హృదయముతో దేవుని ప్రేమిస్తూ వెళ్ళి ఇచ్చాడు. ఇస్తే దేవుడు ఏం చేశాడు? ఆ బలిని, ఆ గొర్రెపిల్లను అంగీకరించాడు. కయ్యూను దేవునికి ఇవ్వాల, ఇది ఒక పెద్ద పని. భార్య చెప్తాడు, ఏమే ఆ కాయగూరలు ఉన్నాయి అక్కడ మనకు వేసినాయి పట్టరా అన్నాడు. ఆమెమో ఎన్ని పట్టుకొచ్చింది.
పట్టుకొచ్చి నీ పట్టుకెళ్ళి దేవా తీసుకో, నీకు ఇవ్వాలి కదా, నువ్వు ఏదో బ్లెస్ చేసావు కదా అని అక్కడ ఇచ్చాడు. అతను కూడా ఇచ్చాడు. దేవుడు అంగీకరించాడా? అంగీకరించలే. అయితే అంగీకరించినందుకు ఇతను ఏమైంది? ఇతనికి అసూయ వచ్చి ఏం చేశాడు? అదేంటిది అంటే ప్రార్థనకు జవాబిచ్చి అంగీకరించి మెచ్చుకున్నందుకు అతనికి ఏమొచ్చింది? మరణం. అయితే ఒకవేళ దేవుడు ఏబేలు ఆశీర్వాదం ఇస్తా అంటే అంగీకరిస్తాను, తర్వాత నేను గ్యారంటీ ఇవ్వను అన్నట్టయితే నువ్వు డేంజర్లో ఉండేవాడివి. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఆశీర్వాదం తీసేసి ఏబేలు ఆశీర్వాదం మార్చేసుకుందామా? అలాగే మీకు ఏదైనా భిన్నమైన బోధ వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పౌలు అంటాడు, నేను వెళ్ళిపోతున్నా, కానీ మీరు గుర్తుపెట్టుకోండి, చాలా జ్ఞాపకం చేసి రాసిని అన్ని చోట్ల రాసి, నేను వెళ్ళిపోయిన వెంటనే ఎవరు వస్తారని చెప్పాడు? తోడేళ్ళు వచ్చేస్తాయంట. ఆ గలతీయుల సంఘంతో చెప్తున్నాడు, వెళ్ళిపోయి 3 నెలలు అయిపోయింది, అప్పుడే మీరు మారిపోయారా? చూసారా? మనిషి ఇమోషనల్ మనిషి. ఒక్క రూపాయి ఉన్న అనుకున్నవాడు ఆ కోతలో ఏడ్చాడు అనుకో, జేబులో అంతా ఇచ్చేస్తాం. నా చేయి కూడా తగలకూడదు అనుకున్న వాడివి నేను ఇమోషనల్గా అయిపోయి ప్రాణం కూడా పెట్టేస్తావు. అందుకే వెన్ యు ఆర్ డీలింగ్ విత్ మ్యాన్, ఫిక్స్ అయిపోక, ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆల్సో ఎన్ ఎమోషనల్ బీయింగ్, డీల్ విత్ హిమ్ లైక్ దట్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఫిక్స్ అయిపోయి యుద్ధం చేయక, గొడవ పడిపోక, హీజ్ ఎన్ ఎమోషనల్ బీయింగ్. అందుకే దేవుడు ఎవరినైనా మార్చగలడంట, రాజు హృదయాన్ని కూడా మార్చగలడు. ఎమోషన్స్ క్యాన్ బి చేంజ్డ్. అయితే విశ్వాసాన్ని, అందుకే మనము విశ్వాసంతో నడుచుకోవాలా. వీ నీడ్ టు వాక్ బై ఫెయిత్. అందుకే ఎప్పుడు దేవుడి నుంచి వింటూ ఉండాలా. బైబిల్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్, దాన్నే బోధిస్తున్నాం. ఇందులోనే సత్యం. దేవుని తెలుసుకోవాలంటే ఇది తప్ప వేరే మార్గం లేదు. కానీ ఆత్మ లేకుండా ఈ వాక్యాన్ని నువ్వు బోధిస్తాను కానీ, చదువుతాను కానీ, నేర్చుకుంటానంటే అక్షరము ఏం చేస్తుంది? నిన్ను. ప్రేమ లేకుండా దీన్ని చదివితే దీని ద్వారా నీకు జీవం వస్తుందా? రాదు. నీకు వరాలు ఇచ్చినా కానీ నీకు బహుమానం వరాలు బట్టి వస్తుందా, ఫలాన్ని బట్టి వస్తుందా? ఫలాన్ని బట్టే. ఒకసారి దేవుడు చెప్తున్నాడు, రివార్డ్ సిస్టమ్ ఎలా ఉంటుంది రాసుకోండి ఒక పాయింట్. రివార్డ్ సిస్టమ్, గాడ్స్ రివార్డ్ సిస్టమ్. ఇక్కడికి వెళ్తాను ఇప్పుడు, ఏబేల్ అబ్రహాం ఆశీర్వాదంకి వస్తాను అక్కడికి. గాడ్స్ రివార్డ్ సిస్టమ్. నువ్వు ఎంత గొప్పగా వాడబడినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంత డబ్బు సంపాదించినా, ఏం చేసినా, దేవుడు దేని బట్టి నీకు తీర్పు తీరుస్తాడు అంటే ఒకే ఒక మాట. ఆజ్ఞల్లో 2 ఉన్నాయి. మొదట నీ దేవుడిని ప్రేమించు, రెండవది హౌ యు ట్రీట్ యువర్ నెక్స్ట్ టు యూ పర్సన్. నీ తర్వాత ఉండే నీ వ్యక్తిని నీవు ఎలా ట్రీట్ చేస్తావు అనే దాని మీద నీకు మార్కులు పడతాయి. ఎప్పుడు నీ నెక్స్ట్ ఎవరుంటారు? చిన్నప్పుడు ఎవరుంటారు? తల్లిదండ్రులు ఉంటారు. కొంచెం వయసు వచ్చి జాబ్ వచ్చిన తర్వాత ఎవరుంటారు నీ పక్కన? భార్య, భర్త. ఆ తర్వాత ఎవరుంటారు? స్నేహితులు, ఉద్యోగస్తులు, శత్రువులు. వీళ్ళందరూ ఒక గిరి అనమాట. ఇదంతా ఒక గిరి. దేవుడు చెప్పాడు, నేను నీ సరిహద్దులను విశాలపరుస్తున్నాను అని. విశాలపరచట్లేదు. అదేంటి ప్రభా, ఇలా విశాలపరచట్లేదు, విశాలపరుస్తానన్నావు కదా అంటే ఆయన చెప్తున్నాడు, కరెక్టే, నువ్వు పాటిస్తున్నావు, కొంతమందిని ప్రేమించాలా, అది ఇది అని బాగానే చేస్తున్నావు, కానీ నేను కొంతమంది శత్రువులను తీసుకొచ్చాను, నీకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళని తీసుకొచ్చాను. అప్పుడు దాకా నీకు ఫర్గా ఉన్నారు, సడన్గా వారి బుద్ధిని చూపించారు, అది నువ్వు హర్ట్ అయిపోయావు, వాళ్ళ మీద కొంచెము వ్యతిరేక మనసు కలిగి ఉన్నావు, అందుకని నేను నీ సరిహద్దులను విశాలపరచట్లేదు. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? నిన్ను ప్రేమించు వారిని ప్రేమించడం కాదు, నిన్ను ద్వేషించు వారిని కూడా విశ్వాసంతో ప్రేమించడం ప్రేమ అన్నాడు. అబ్బా! సో యూ డోంట్ లవ్ బై ఇమోషన్స్, యూ లవ్ బై ఫెయిత్. ద్వేషించు వారిని కూడా, అవును వాళ్ళకు కూడా సహాయం చేయి. కొంతమందికి సప్లై కట్ చేసేసి, కొంతమందితో ఇక నీ ముఖం చూడను, దేవుడు చెప్పడం అలా వెళ్ళిపోకూడదు, మంచిగా వాళ్ళతో ఉండు అన్నాడు. అంటే ఏంటి? ఇంకా విశ్వాసంలో ఏం చేయాలా? పెరగాల. పేతురు ఒక మాట అంటాడు, 7 మార్లు తప్పు చేసినా నువ్వు క్షమించాలన్నప్పుడు వెంటనే పేతురు లేచి ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? అయ్యా, నా విశ్వాసాన్నే పెంచు. ఇన్నిసార్లు తప్పు క్షమించాలా? నా విశ్వాసాన్ని పెంచు. యు సీ దాట్ ఇట్స్ ఎ ఫెయిత్ ప్రాబ్లం. అందుకే కొన్నిసార్లు ఎక్కడైనా ఆగిపోయాయి అనుకోండి బౌండరీస్, దేవుడిని అడగాలి, ప్రభువా ఎక్కడ ఆగిపోయాను నేను అడగాలి. ఎందుకు ఆపేసావు నాయన? పాస్టర్ గారు ఏమో బ్రేక్ ఓపెన్ చెప్పేసి ప్రార్థన, ఏమన్నానండి, ఏం మ్యాన్ గట్టిగా 3 సార్లు అనండి, 7 సార్లు అనండి, కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, గిరి దాటలేదు పరిస్థితి. అలాగే ఏంది ప్రభువా, వాయ్? అప్పుడు దేవుడు చెప్తాడు అనమాట, కమాన్, ఈ ఏరియాలో నువ్వు ఎదగాల, నీ విశ్వాసంలో ఎదగాల. గాడ్స్ రివార్డ్ సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ హౌ యూ ట్రీట్ ద నెక్స్ట్ పర్సన్, హౌ యూ ట్రీట్ యువర్ నెక్స్ట్ పర్సన్. చిన్నప్పుడు నీ తల్లిదండ్రులు ఎలా ట్రీట్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తాడు. నీ స్నేహితులను ఎలా డీల్ చేస్తున్నావు, నీ శత్రువులను ఎలా డీల్ చేస్తున్నావు, నీ బంధువులను ఎలా డీల్ చేస్తున్నావు, ఆ ట్రీట్మెంట్ని బట్టి ద రివార్డ్ విల్ ఇంక్రీజ్. వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వాడిని క్షమించన్నప్పుడు యేసు వారి పాయింట్లు పెరిగిపోయాయి. హిస్ పాయింట్స్ ఇంక్రీజ్. ఆ ముందు అనడం కాదు, తర్వాత. యు సీ, దట్స్ హౌ. స్టెఫెన్ చిన్న వయసులో చనిపోయాడు స్టెఫెన్, కానీ అతనికి చాలా పాయింట్లు వచ్చి ఉంటాయి. దెన్ గాడ్ సెడ్ ద లవ్ ఈజ్ వెన్ యూ
స్టిల్ లవ్ హిమ్ వెన్ హీఈస్ హేటింగ్ యూ. నీ ముఖం చూడ, నేను దూషించి, నేను తిట్టి, నీ వెనకాల గొయ్యి తవ్వినా సరే నువ్వు అతను ప్రేమించగలవా? నీ సరిహద్దులను విశాలపరుస్తాను అన్నాడు. అది ప్రేమ అంట. దట్ ఈస్ కాల్డ్ లవ్. అందుకే అంటాడు పౌలు, నేను నీ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు ఇవి తెలుసుకోవాలని నేను ప్రార్థిస్తాను. అలా తెలుసుకుంటే ఏంటంట, ఆయన పునరుద్ధాన శక్తిలోకి మనం పాల్పంచుకుంటామంట. దెన్ యూ ప్రే ద డెడ్ విల్ రైజ్. అప్పుడు కింద పడిపోయిన వ్యక్తిని పట్టుకొని హత్తుకొని పైకి తీసుకొచ్చేసాడు. అతను పట్టుకోగా అన్ని అద్భుతాలు జరిగిపోయాయి. లైఫ్ బికేమ్ వెరీ ఈజీ వెన్ యూ నో ద డెప్త్ అండ్ ద విడ్త్ అండ్ ద హైట్ అండ్ ద లెంత్ ఆఫ్ ద లవ్. యూ ట్యాప్ ఇన్ టు ద రిజరక్షన్ పవర్. ఆయన పునరుద్ధాన శక్తిని నీ శక్తిగా ఎప్పుడైతే నువ్వు వేస్తున్నామని నువ్వు ప్రార్థించావో, ఆ పునరుద్ధాన శక్తి నీ ద్వారా కూడా విడుదలవుతుందంట. యూసీ ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? యూసీ దట్ నౌ దేర్ ఆర్ సమ్ బౌండరీస్. మనం అనుకోము ఇక జీవితాంతం ఇంకా వీళ్ళతో మాట్లాడమని. కొంతమంది అక్క చెల్లెలు అవచ్చు, బంధువులు అవచ్చు, ఫిక్స్ అయిపోతారు అలాగా. గాడ్ ఈజ్ ఎక్స్పాండింగ్ ద బార్డర్స్ ఆఫ్ సంబడి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడిని అడగాలి, నువ్వు ప్రభువా విశ్వాసంలో ఎదగమని ప్రార్థన చేద్దామని. ఎవ్రీ టైమ్ యూ గ్రో ఇన్ ఫెయిత్ యూ ఎక్స్పాండ్ యువర్ బౌండరీస్. ఫర్గివ్ దెమ్, లవ్ దెమ్. అప్పుడప్పుడు మళ్ళీ మధ్యలో కోపం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళు అన్నీ చూసి. మళ్ళీ తర్వాత మళ్ళీ వెంటనే గుర్తొచ్చి కాదు ఎమోషన్స్తో వెళ్ళకూడదు, పరిస్థితులు బట్టి వెళ్ళకూడదు, మెజర్మెంట్స్తో వెళ్ళకూడదు. దేని ద్వారా వెళ్ళాలా? విశ్వాసంతో వెళ్ళాలా. ఓన్లీ ఫెయిత్. ఫెయిత్ అంటే ఫెయిత్. ఇంక దానికి కొంచెం అయినా నీ భార్య మాట కానీ భర్త మాట కానీ, వాడు ఇంతలా చేశాడు కదా అయినా నువ్వు ఇంకెందుకు చేస్తున్నావు అనే మాట అన్నావా, టైం బాంబులో పడిపోతుంది నీలో, హృదయంలో. నీ ప్రేమ కాస్త పంచర్ అయిన టైర్ లాగా అయిపోయి కోపం, ఉగ్రత, రోషం వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. వాడు చేసినవన్నీ మర్చిపోయావా? ఇలాంటి వాళ్ళందరూ ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటే ఏంటి పరిస్థితి? మీ టైర్లు ఎప్పుడు గాలితో నిండుకొని ఉండును గాక. అంటే ఏంటి? విశ్వాసంతోనే ఉండాలి. బై ఫెయిత్. ఎప్పుడైనా ఒకసారి జ్ఞాపకం చేస్తారు, అప్పుడప్పుడు అపవాది కూడా జ్ఞాపకం చేస్తాడు. బీ కేర్ఫుల్ ఇన్ దాట్. పక్కన వాళ్ళకి చెప్పండి. అందుకే ఎప్పుడు కూడా మనసును ఏం చేసుకోవాలంట? నూతన పరుచుకోవాలంట. లేదంటే అది చూసి సామాన్య మానవుడిలా, మనం మనుషులమే కానీ మనుషులుగా జీవించే దానికంటే ఎత్తైన స్థానంలో మనం జీవించాలా. విశ్వాసులం మనం. ఎవరిమి? విశ్వాసులం. వీఆర్ హ్యూమన్స్ బట్ ఆల్సో వీఆర్ సపోజ్ టు లివ్ బై ఫెయిత్. కొన్ని క్లెయిమ్ చేయాలి. ఇప్పుడు నౌ లెట్స్ గో టు ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఏబేల్ ఏం చేశాడు? కయ్యూను చంపేశాడు. హీ కిల్డ్. అరే, నేను ఉత్తమమైంది ఇచ్చినందుకు దేవుడు ఎలా చేశాడు? అందుకే సిలువ ద్వారా ఏబేల్ ఆశీర్వాదం అనలే. ఏ ఆశీర్వాదం అన్నాడు? అబ్రహాం ఆశీర్వాదం అన్నాడు. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటి? నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిద్దును, నిన్ను శపించు వారిని. అంటే అర్థం ఏంటి? అబ్రహాంని సొంత తమ్ముడు ఇబ్బంది పెడదామని చూశాడు. ఎవరు? లోతు. ఇబ్బంది పెట్టాడా? పెట్టలేకపోయాడు. వాగ్దానము నాకు వారసుడైనటువంటి యాకోబుని సొంత సహోదరుడు హతమార్దం అనుకున్నాడు. చేశాడా? చేయలే. గొప్ప వాగ్దానం కలిగినటువంటి యోసేపుని సొంత అన్నదమ్ములు చంపేద్దామని చూశారు. పర్మిషన్ ఇచ్చాడా? వాళ్ళందరూ తుదకు ఏమైపోయారు? వీళ్ళందరూ ఏసావు తుదకు యాకోబుకి లొంగిపోయాడా లేదా? లొంగిపోయాడు. లోతు అబ్రహాముకు లొంగిపోయాడా లేదా? సొదొమ గొమొర్రా తర్వాత మొత్తం పోయిన తర్వాత అబ్రహాముకి వచ్చి వందనం చెప్పుంటాడా లేదా? అన్న సారీ, నీతో సమానంగా డబ్బులు వచ్చేటప్పటికి నాకు కళ్ళు నెత్తికెక్కాయి, అనవసరంగా నీ మనుషులను కొట్టించాను. తర్వాత యోసేపు కూడా కొంతకాలం అయిన తర్వాత అందరూ సరెండర్ అయిపోయారా లేదా? అబ్రహాం ఆశీర్వాదం ఉంటుందో తెలుసా? అన్యజనులే కాదు, సొంతోళ్లే కాదు, రక్త సంబంధులే కాదు, బయటోళ్లే కాదు, నువ్వు కూడా నీ ఆశీర్వాదాన్ని ఆపుకోలేవు. నీ భయాలు కూడా నీ ఆశీర్వాదాన్ని ఆపలేవు. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం అంటే నువ్వు విశ్రాంతిగా హాయిగా పడుకోవచ్చు. నీ సొంత సహోదరుడి కత్తి కూడా నీలోకి దిక్కకుండా కాపాడతాడు. ఎక్కడో పగోడు కాదు, అపవాది కాదు. సో ద మోస్ట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్. అందుకే అన్నాడు, సిలువ ద్వారా ఆయన శాపగ్రస్తుడై మ్రాను మీద వేలాడి వాడు శాపగ్రస్తుడు కనుక ఆయన శాపమై మనకి ఏ ఆశీర్వాదం ఇచ్చాడు? అంటే ఏంటి? ఒక్కసారి నన్ను నమ్మి జీవితాంతం కొనసాగిస్తానంటే నీ భయాలు, నీ భయంకరమైన గతము, నీ బలహీనతలు కూడా నిన్ను ఆపలేవు. నీ బలహీనతలన్నీ బలాలుగా మారతాయి, నీ భయాలన్నీ విశ్వాసాలుగా మారతాయి, నీ శత్రువులు నీకు సరెండర్ అవుతారని దేవుడు చెప్తున్నాడు. ఇస్ ఇట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం? పవర్ఫుల్ బ్లెస్సింగ్. దీన్ని క్లెయిమ్ చేయాలా లేదా సంఘము? క్లెయిమ్ ఇట్, ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఈ రోజు నుంచి మీరందరూ ప్రతిరోజు దీన్ని మీ పట్ల, మీ పిల్లల పట్ల, మీ కుటుంబం పట్ల క్లెయిమ్ చేయుదురుగాక. ఒక ముగ్గురు సహోదరులు వెళ్తున్నారు అలా వాకింగ్ అని, పొద్దున్న బయలుదేరారంట. ఒక కారు టర్నింగ్లో వచ్చి ముగ్గురిని చంపేశారు. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు అనమాట, వాకింగ్ చేయాలన్నప్పుడు మీరు మీ ఇంటి పెరట్లో గార్డెన్లో చేసుకోండి, కానీ ఇలా రోడ్ల దగ్గర చేసుకోవద్దు. పాపం అన్న చెల్లెలు వెళ్తున్నారు. అరే ఆ దున్నపోతు వచ్చింది, చెల్లిని పొడిచి చంపేసి అసలు
వాళ్ళు ఎంత కొట్టినా సరే వాళ్ళని తోసేస్తుంది. అప్పుడు అంటున్నారు, అందుకే మీరు జాగ్రత్తగా ఎవరు సహాయం లేకుండా బయటికి వెళ్ళొద్దు జంతువులు ఉన్నప్పుడు అని దేనికి దానికి ఇన్స్ట్రక్షన్స్ రిలీజ్ చేసేస్తున్నారు. అని ఇలా అయితే బతకం ఎలాగా? అప్పుడు మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేశాడు, చూడు అబ్రహాము యొక్క ఆశీర్వాదం. చాలామందికి చనిపోవాలని ఉంటుంది, కానీ వాళ్ళు చావట్లే, వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు అని. సరే, ఎందుకంటే ఎప్పుడో ఒక టైంలో అబ్రహాం ఆశీర్వాదం ఉన్నప్పుడు నువ్వు ఆమెన్ అన్నావు, ప్రార్థన చేసావు. అందుకే నువ్వు కూడా నిన్ను చంపుకోలేకపోతున్నావు. ఈవెన్ యూ కెనాట్ కిల్ యువర్ సెల్ఫ్. మెనీ పీపుల్ వాంట్ టు డై. ఇక ఎందుకు ఐ వాంట్ టు డై, దే కుడ్ నాట్ కిల్. మరి ఎందుకు ఎక్స్పీరియన్స్ అంటే రేపొద్దున ఎవరెలా అన్నప్పుడు వాళ్ళని హేళన చేయకుండా నేను దాని గుండా వెళ్ళాను కాబట్టి నువ్వు కూడా దాని నుంచి బయటకు వస్తావని దేవుడు ధైర్యపరుస్తాడు వాళ్ళని. యూ గెట్ కంఫర్టెడ్ అండ్ యూ బికమ్ ఏ కంఫర్టర్ టు అదర్స్. నీవు ఆదరిస్తాడు పరిశుద్ధాత్ముడు. నీవు ఇతరులను ఆదరించడానికి దేవుడు నిన్ను కూడా ఒక ఆదరణకర్తగా వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ పనేంటి? పరిశుద్ధాత్మ ఎవరు? ఆదరణకర్త. అతను నీలో ఉండి నేను ఎలా తయారు చేస్తాడు? ఆదరణకర్తగా తయారు చేస్తాడు. మనమందరము దేవుడు మనకి ఎవరి స్వరూపాన్ని చూపించాడు? క్రీస్తు స్వరూపం. ఎందుకు? అదే పోలికలోని వెతకడానికి. ఇవన్నీ ఎవరి పోలికలు? దేవుని పోలికలు. గాడ్ ద ఫాదర్ హ్యాస్ దిస్ ఇమేజ్. పక్కనతో చెప్పండి, నీ కష్టాలన్నీ నీ పోలికలు మార్చడానికే అనండి. నీ ఇతరులను ఆదరించడానికే అని చెప్పండి. ఎస్. ఎందుకు ఆలస్యం అవుతుంది? నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఇది లేదు. నో, నీ కష్టాలు ఇతరులను ఆదరించడానికే. వాటి మీద ఎక్స్పైరీ డేట్ ఉంది. నీ నొప్పులకి, నీ జబ్బులకి, నీ బాధలకి, నీ టార్చర్కి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఎందుకంటే జగత్ పునాది వేయక మునిపే దేవుడు ఈ భూలోకంలోకి ఎక్స్పైరీ డేట్ పెట్టేశాడు. ఇక నీ సమస్యలకి అనుకుంటే ఎక్స్పైరీ డేట్ 100% ఉంటాయి. అందుకే అంటాడు, క్షణమాత్రం ఉండు ఈ సమస్య అంటాడు. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పు, టూ మచ్ ఆలోచిస్తున్నావు కానీ దానికి ఎక్స్పైరీ డేట్ ఉందని చెప్పండి. దర్ ఇస్ అన్ ఎక్స్పైరీ డేట్. నాకు ఆలస్యం అవుతుంది, నాకు పెళ్ళి అవదా, ఎక్స్పైరీ డేట్ ఉంది, పెళ్ళి అయిపోతుంది. నీకు నాకు పిల్లలు పుట్టరు. ఎంతమంది ఎక్స్పైరీ డేట్ చూశారు పిల్లలు పుట్టరు అనే దానికి? ఒకవేళ వీటిని చూసి ఆలోచించి దేవుడు నా జీవితంలో చేస్తే బాగుండు అనుకుంటే అది నీ జీవితంలో కూడా దేవుడు చేయగలడు. గాడ్ కెన్ డూ ఇట్. దేవుడు ఇది చేస్తాడా, చేయగలడా అని. గాడ్ డిడ్ ఇట్. మనం అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేస్తాడంట. సమ్టైమ్స్ గాడ్ విల్ ఓవర్టేక్ యువర్ డ్రీమ్స్ అండ్ విజన్స్ అండ్ డూ ఇట్ మైటలీ. సో ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం, ఎంతమంది దాన్ని క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నారు? బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. లెట్ us claim the blessing of Abraham. God's going to protect you. ఒకవేళ ఇప్పుడు దాకా నువ్వు చేయలేదా ఈ ప్రార్థన, ఈరోజు చేస్తున్నావా, రేపటి నుంచి నిన్ను కూడా నువ్వు చంపుకోలేవు. ఎందుకు? నీ ఆశీర్వాదం నెరవేరి తీరతాది. అబ్రహాము అన్ని రంగాల్లో ఆశీర్వదించబడి ముగించాడు. గుడ్ ఫినిష్. యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఫినిష్. అబ్రహాము అన్ని రంగాల్లో బ్లెస్ అయ్యి మృతి చెందాడా లేదా? ఎస్. ఇస్సాకు 2 కుమారుల్ని చూసి మృతి చెందాడా లేదా? యాకోబు లాస్ట్కి యోసేపుని అంటాడు, యోసేపు నిన్ను చూడను అనుకున్నాను, నీతో పాటు నిన్ను నీ పిల్లల్ని కూడా చూశానని హర్షం వ్యక్తం చేస్తాడు. ఈ ముగ్గురు జీవితాలని ఘనంగా ముగించిన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఎన్నడూ ఆయన దేవుడేనంట. అంటే ఏమంటున్నాడు? వీళ్ళకి చేసినట్లు ఎవరైతే దేవుడికి నన్ను చేసుకుంటారో వాళ్ళందరికీ నేను చేస్తాను. అందుకే చెప్తాడు, ద హెవెన్ ఈజ్ లిమిటెడ్ టు వాట్ యు బిలీవ్. హెవెన్ ఈజ్ లిమిటెడ్ టు వాట్ యు బిలీవ్. నీవు ఎంతవరకు నమ్మగలవో ఆ నమ్మకానికి మాత్రమే పరలోకము బందీ అయి ఉంటుందంట. ఇది నమ్మట్లేదా? నేనేం చేయలేను. గాడ్ ఈజ్ లిమిటెడ్ టు యువర్ ఫెయిత్. ఈరోజు ఏదైనా వాగ్దానం తీసుకున్నావా, ఇక మీరు తర్వాత భయపడండి, నా డబ్బులు పోయి రోడ్డు ఎక్కేస్తాను అనుకోండి, నువ్వు ఎక్కువ రోడ్డు అప్పులన్నీ తీర్చి బయటికి వస్తావు నువ్వు. ఎందుకు? ఏ ఆశీర్వాదం ఉంది నీ మీద? ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. సడన్గా ఆ ఆవు, ఆ పశువు, ఆ పాము, ఆ దోమ నేను చంపదు, ఆ అప్పులు చంపవు. నథింగ్. దట్ మ్యారేజ్ అండ్ దట్ స్టఫ్, యూ విల్ సర్వైవ్, యూ విల్ బి రెస్టోర్డ్. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఇది జ్ఞాపకం చేశాడు అనమాట. గాడ్ రిమైండెడ్ మీ దట్ డే ఐ రిఫ్రెష్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ బై ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. 400 సంవత్సరాలు బానిసల తర్వాత ఫరో చెప్తున్నాడు, చంపేయండి పిల్లల్ని అని. చీకటి గడియా ఏంటది? ఈరోజు నీకు చెడ్డ సమాధానం వచ్చేది ఉందేమో, బ్యాడ్ న్యూస్, హాస్పిటల్ రిపోర్ట్ నెగిటివ్ వచ్చిందేమో, పాజిటివ్ వచ్చిందేమో, ఈ వ్యాధి ఉంది, అది ఉంది, ఇది ఉంది, పెళ్ళి అవ్వదు, అప్పులు పాలైపోయి, నీ డబ్బులు పోయి, కబ్జా చేశారు, భయాలు ఉన్నాయేమో, డార్క్ మూమెంట్ అయితే అయ్యో చీకటి అయిపోయింది, అయ్యి బాబు ఎలాగా, నా బతికింతేనా? కళ్ళు మూసుకో, మళ్ళా సూర్యుడు వస్తాడు. ఏమైంది? మొరపెట్టారు, అయ్యా మా పిల్లల్ని చంపేస్తే, ఇప్పుడు దాకా ఏదో మా చేత పని చేయించుకొని మాకింత మందు పడేస్తుంటే 4 తరాల పాటు బతికాం, కానీ పిల్లల్ని చంపేస్తే అంతకంటే ఏంటి, నన్ను చంపేసినా పర్లేదు. అందరికీ పెళ్ళి అయి పిల్లలైన తర్వాత అందరికంటే ముఖ్యము ఆ తల్లికి తండ్రికి ఏంటి?
అప్పుడు దాకా నేను జాబ్ సంపాదించాలా, నాకు జాబ్ వచ్చిందని గొప్ప చెప్పుకుంటారు, డప్పా కొట్టుకుంటారు. భార్య కూడా నాకు ఆ మొగుడే కావాలి, ఏళ్ళొద్దు నాకు ఈయన కావాలా, ఇలాగే ఉండాలనుకుంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత నాకు ఎవ్వరొద్దు, నా పిల్లలే కావాలంట. ఆ తండ్రి ఏమో పిల్లల కోసం నాకు కావాలి, భార్య కూడా పిల్లల కోసం. ఆ పిల్లల్ని చంపేస్తే అంటే అంతకంటే చీకటి సమస్య ఉందా? ఆ తండ్రిని అడిగితే ఒకప్పుడు ఆ ఉద్యోగాన్ని గొప్పలు చెప్పుకునేవాడు, ఇప్పుడు పిల్లల్ని చూసి నా సంపాదన ఎవరి కొరకు? నీ కొరకే కదా. కిడ్స్ టేక్ ఓవర్. డార్కెస్ట్ మూమెంట్ అమాంగ్ ఇజ్రాయెలైట్స్, చీకటి సమస్య. ఆ టైంలో వాళ్ళు పట్టుకుని మా పని అయిపోయింది అనుకోలే, దేవుడి దగ్గరికి వెళ్ళారు. దేవుడు చెప్తున్నాడు, ఇది ఎందుకు వచ్చింది డార్క్ మూమెంట్? ఇప్పుడు మీ యాత్ర మొదలయ్యి ఐగుప్తు మీదకు తెగులు రప్పించి ఎర్ర సముద్రాన్ని దాటి మీ సొంత దేశానికి మీరు వెళ్ళిపోతారు. పాలు తేనెలు కారి దేశము. బ్రైట్ ఫ్యూచర్, డార్క్ మూమెంట్, బ్రైట్ ఫ్యూచర్. మీలో ఏ చీకటి సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు, ఏ చీకటి గడిలు ఉన్నాయో తెలియదు. దిస్ ఈస్ అ డార్క్ మూమెంట్ విచ్ విల్ లీడ్ us టు బ్రైట్ ఫ్యూచర్. శత్రువు ఎంత వరదనాలని ఈరోజు ఏ వ్యాధి, ఏ అప్పు, ఏ వేదన, డివోర్సా, మరణ వేదన, క్యాన్సరా, ఎయిడ్సా, ట్యూమరా, ఏది నిన్ను బాధ పెడుతుంది? మరణ వేదన, తిండి లేకపోవడమా, మనశ్శాంతి లేదా? నువ్వు ఆయన సన్నిధిలో ఉండి ఆ విశ్వాస యాత్రలో యేసయ్యా అని ఏం చెప్తున్నావు ఈ చీకటి గడియలో అంటే చెప్తాడు ఆయన, ఇదిగో ఇది నీ గురి వద్దకు తప్పితే నిన్ను ఇంక నేను ఆశించడానికి కాదు. ఎవ్రీ డార్క్ మూమెంట్ ఆఫ్ ఎవ్రీబడి హూ ఆర్ లిజనింగ్ ద వర్డ్ టుడే విల్ లీడ్ యూ ఇన్ టు ఎ బ్రైట్ ఫ్యూచర్. ఇప్పుడు దాకా నాకు ఉద్యోగం లేదు పాస్టర్ గారు, డిగ్రీ అయిపోయి 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, కొంతమందికి 7 సంవత్సరాలు అయిపోయింది, 9 సంవత్సరాలు అయిపోయింది, చనిపోవాలని ఉంది, ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఎందుకు ఈ బతుకు? చీకటి గడియ ఎంతకాలం? ఓపిక పట్టు. నువ్వు విశ్వాస యాత్రలో ఉంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నా కొడుకు చనిపోయాడు అనుకునే కొడుకునే కాదు, ఆ కొడుకు మనవాళ్ళని కూడా చూశాడు. ప్రపంచంలో గొప్పగా వాడబడుతున్నాడు యోసేపు. బ్రైట్ ఫ్యూచర్ విల్ ఓవర్టేక్ ఎవ్రీ బిలీవర్ ఇన్ జీసస్ మైటీ నేమ్. మంచి భవిష్యత్తు ప్రతి చీకటి గడియ ఉండేటువంటి విశ్వాసిని అధిగమించునుగాక. ఈ రోగం పోదో, ఈ వ్యాధి పోదో, ఇది జరగదు. జగత్ పునాది ముడుపు గొర్రె పిల్ల వధింపడ్డదే, ఆ రక్తం ద్వారా పరిశుద్ధాత్మ అన్నిటిని బాగు చేస్తాడు. నీకు సమృద్ధిని, హీ కంఫర్ట్ యు ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. అందరూ చెప్పండి, నా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, నా ఆలస్యానికి పరిష్కారం ఉంది, నా రోగానికి పరిష్కారం ఉంది, నా కుటుంబానికి పరిష్కారం ఉంది, నా బలహీనతకి పరిష్కారం ఉంది. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎ సొల్యూషన్ ఇన్ ద బ్లడ్. అందుకే ఆయన ఈ భూలోకంలో అన్నీ వస్తాయని తెలుసు. ఏదైనా తోటలో అవ్వమ్మ పొరపాటు చేస్తుంది, అందుకే ఏం చేశాడు? ముందుగానే గొర్రెపిల్లని ఏం చేశాడంట అంటే ముందు సమస్యకు ముందు పరిష్కారాన్ని చూపించి ఆ తర్వాత సమస్యలన్నీ వచ్చాయి. సో ద సొల్యూషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ దెన్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ముందు ఏమొచ్చిందంట? గొర్రెపిల్లను వధించాడు. ఎందుకు? ఆ రక్తము ద్వారా పాపాలన్నీ పోయి మీకు క్షమాపణ వచ్చి తిరిగి మళ్ళీ మిమ్మల్ని బాగు చేయడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. He gave the solution first and then the problem. ఎప్పుడైనా మీకు మ్యాథ్స్లో చివరిలో ఆన్సర్లు ఉంటాయి కదా, ఆన్సర్ లేకుండా ఎప్పుడైనా మీకు ప్రాబ్లం వచ్చారా? ప్రతి మాస్టర్ ముందు సొల్యూషన్ ఇంట్లో చేసుకుని వచ్చి మీకు ప్రాబ్లం చెప్తాడు. ఇది ఎందుకు చేయలేదు అంటాడు. అతను తెలియకుండా అంటాడా? అన్నానికి లేదు. సో నీవు కూడా ఎక్కాలి మాస్టర్ అని దేవుడు ప్రతి దానికి, ప్రతి సమస్యకే పరిష్కారం ఉంచి ఆ సమస్య నీకు ఇచ్చాడు. ఈ రోజు నుంచి మీరు ప్రతి సమస్యకి పరిష్కారం ఎదుర్కొందురుగాక. ప్రభువా, ఈ ఆశీర్వాదం క్లెయిమ్ చేస్తాం. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అయ్యా, ఈ వ్యాధులతో చనిపోతానేమో, ఈ అప్పులతో చనిపోతానేమో, ఈ టెన్షన్ తట్టుకోలేక చనిపోతానేమో, ఈ బాధలు తట్టుకోలేక, ఐ డోంట్ నో గాడ్ బ్లెస్ మీ. ఈ అబ్రహాం ఆశీర్వాదాన్ని నా జీవితంలో కావాలా. నువ్వు సిలువలో మరణించింది ఈ ఆశీర్వాదం ఇవ్వడానికి. ఐ క్లెయిమ్ దిస్ బ్లెస్సింగ్స్ ఆన్ మై లైఫ్. ఐ క్లెయిమ్ దిస్. అయ్యా, ఈరోజు ఇన్ని భయాల మధ్య మేము జీవిస్తున్నాం. వీ వాంట్ టు బీ బ్లెస్డ్. నజరేయునామమున ఈ అబ్రహాం ఆశీర్వాదము ఈరోజు ఈ వాక్యం వింటున్న వారికి, వారందరి జీవితాల్లో ఈ ఆశీర్వాదాన్ని నెరవేర్చమని, దాన్ని కొనసాగించమని, ఈ రోజు నుంచి ఎవరైతే కొత్తగా అంగీకరిస్తున్నారో వారి జీవితంలో కూడా స్థిరపరిచి అబ్రహాములాగా అన్ని రంగాల్లో ఆశీర్వదించి చక్కగా ముగించే జీవితాన్ని వారికి దయచేయమని నజరేయునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.